రాగి సంకటి మాది, రాళ్ల సేద్యం మాది అని గర్వంగా చెప్పుకునే రాయలసీమ రైతన్నలు కరువు రక్కసి కాటేస్తోంది. సీమలో ఏ పల్లె ఏ ఊరు చూసినా ఎండిపోయిన పంటలు, పగుళ్ళిచ్చిన పంట పొలాలు, బీటలు వారిన చెరువులు, ఎండిన కుంటలు, బావులు మనకు కనిపించే దృశ్యాలు. రేయింబవళ్లు రక్తాన్ని చెమటగా మార్చి ఆరుగాలం కష్టించిన రైతన్న అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు కళ్ల ముందే నిలువునా ఎండిపోతుంటే కన్నీటి పర్యంతమవుతున్నాడు. అధికారుల అలసత్వాన్ని, పాలకుల నిర్లక్ష్యాన్ని పంటి బిగువన భరాయిస్తూ నీటి చుక్క కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నాడు సీమ రైతు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశీనాయన, కలసపాడు, పోరు మండలాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది. ప్రతి ఏటా ఇక్కడి రైతాంగానికి వ్యవసాయం జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఆరుగాలంగా శ్రమించే రైతన్నను అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. అధికారంలోకి రాగానే ఆదుకుంటామంటూ నాయకులు చెప్పే మాటలు ఏటా నీటి మూటలవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కనీసం పక్షులు తాగడానికి కూడా గుక్కడి నీరు కనిపించడం లేదు. పగుళ్ళిచ్చిన పంట పొలాలను చూసి గుడ్ల నీరు కుక్కుకుంటున్న అన్నదాత గోస పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బ్రహ్మసాగర్ ఎడమ కాలువ ద్వారా అరకొరగా నీటిని చెరువులలోకి నింపినా పంట కాలువలు తవ్వకపోవడంతో అందులోని నీరు పొలాలకు అందడం లేదు. ఉన్న కొద్దిపాటి నీరు ఎండకు ఆవిరై బ్రహ్మసాగర్ నెర్రెలు బారి పాలకుల చిత్తశుద్ధిని వెక్కిరిస్తోంది. వేసిన పంటకు నీరందక రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు కరువు పరిహారం చెల్లించి ఆదుకుంటే తప్ప అన్నదాత కోలుకునే పరిస్థితి కనుచూపు మేర కనిపించడం లేదు. గత 6 ఏళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని అంటున్నారు రైతులు. గతంలో 500 అడుగుల బోరు వేస్తే నీరు పడేదని, ఇప్పుడు 800 అడుగులు బోరు వేసినా నీరు పడడం లేదని అంటున్నారు రైతులు. తీవ్ర వేసవి తాపానికి అరటి తోటలు నిలువున ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్ల మీద ఆధారపడి ఉద్యానవన పంటలు సాగు చేశామని, వర్షాభావ పరిస్థితుల కారణంగా బోర్లు సైతం ఎండిపోవడంతో నిస్సహాయ స్థితిలోకి వెళ్లామంటున్నారు రైతులు. పశుగ్రాసానికి సైతం ఇబ్బంది పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. గత 6 సంవత్సరాల నుంచి వర్షాలు పడక విపరీతంగా ఎండలు కాసి బోర్లు నీళ్లు 500 నుంచి 500 అడుగులో ఉండేటి 700, 800 అడుగు పోయినాయి. పూర్తిగా జీరో పడి రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఇక్కడ కనీసం గొర్రెలు మేకలు తాగనీకి కూడా ఎక్కడ నీళ్ళు లేవు. తెలుగుగా నీళ్ళు చూద్దామంటే ఆపేసిన పూర్తిగా లేక అక్కడ కూడా లేవు. ఇబ్బందిలో ఉన్నాము. ఏదైనా ప్రభుత్వం చర్య తీసుకొని మా కోసం ఏదైనా హెల్ప్ చేయాలి. రైతులం చాలా నష్టపోయినాం. అరటి తోటలు కూడా విపరీతం గాలికి ఎండకు నీళ్లు లేక ఎండిపోయి పడిపోయి అంత చాలా నష్టపోయినాము. గత 6 నెలలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ చుట్టుపక్కల మండలాలలో, చుట్టుపక్కల గ్రామాలలో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతుంది. అంతేకాకుండా బోర్లను నమ్ముకొని ఎంతోమంది రైతులు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాము. ఈ ఉద్యాన పంటల్లో ప్రధానమైన పంటగా అరటి పంట ఉంది. ఈ అరటి పంటకు విపరీతమైన నీరు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే దాదాపు 700 అడుగుల వరకు నీళ్లు అందడం లేదు. ఇటువంటి తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వము తెలుగంగ ద్వారా నీళ్లు అందించడం కూడా గగనమైపోయింది. తెలుగంగ డ్యాములో కూడా నీళ్లు లేకపోవడం వల్ల ఆ వాటర్ కూడా గత 3 నెలల నుంచి ఆపేయడంతో గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోయి రైతులు ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్లు పడని పరిస్థితుల్లో చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి
కుందు నది ద్వారా నీళ్ళు ఇస్తామన్న ప్రభుత్వ హామీని కూడా పెడచెవిన పెట్టి ఏదో గతంలో వర్షాలు పడ్డాయి వచ్చాయి అనేది వాటిపైన వర్షాల మీద ఆధారపడడం కాకుండా కుందు నది ద్వారా వెళ్ళే వృధా ప్రయాసకపోయే నీటిని కూడా మన తెలుగంగకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మళ్లించి భవిష్యత్తులో కూడా రైతులందరికీ నీళ్లు సకాలంలో అందించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ ఉద్యాన పంటల రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న అగ్ని ప్రమాదాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. ఇక ముందైనా దయచేసి ప్రభుత్వాలన్నీ ఆలోచించి ప్రజలకు లేదా తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ ఉద్యాన పంటల్లో నష్టపోయిన అగ్ని ప్రమాదాల వల్ల నష్టపోయిన రైతులకు అయితేమి లేదా గాలి వానల వల్ల తీవ్రంగా నష్టపోయిన దాదాపు ప్రతి సెంటు ఈరోజు నిన్న పూర్తిగా పడిపోయి తీవ్రంగా నష్టపోయారు. కనీసం ఇట్లా తీవ్రంగా నష్టపోయిన రైతులైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. కాకుండా ఈ ఆయకట్టు తెలుగంగ ఆయకట్టు కింద ఉండే పంట పొలాలకు పిల్ల కాలువలు పూర్తి చేయలేదు ఇంతవరకు. అంతేకాకుండా పిల్ల కాలువలు పూర్తి చేసి ప్రతి ఆయకట్టుకు నీళ్లు అందించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఆయకట్టుకు చివరనున్న వాళ్ళకి ఎవరికి నీళ్ళు అందడం లేదు, చివరనేంటి పక్కనున్న వాళ్ళకు కూడా నీళ్ళు అందక ఇలా పశుగ్రాసం ఎండిపోయిన దీనమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో వంశధార ప్రాజెక్టు క్యాంప్ కాలనీలో ప్రభుత్వ గృహాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఉద్యోగులు గృహాలను వినియోగించకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. మందుబాబులకు, పేకాట రాయుళ్లకు కాలనీలో గృహాలు నిలయంగా మారాయి. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై ప్రాజెక్టు అధికారులు పట్టించుకోకపోవడంతో జూదరులు చెలరేగిపోతున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన భవనాలు నేడు నిరుపయోగంగా పడి ఉండడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని కాకాణి చెబుతున్నారు. కానీ కాకాణి పాస్పోర్ట్లు రేవ్ పార్టీలో ఎందుకు దొరికాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి కాకాణికి స్నేహితుడని తెలిపారు. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీతోనూ కాకాణికి సంబంధాలు ఉన్నాయని, కాకాణి అవినీతిపై ఒక పెద్ద పుస్తకమే రాయవచ్చని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జూన్ 4 తర్వాత కాకాణి చేసే అక్రమాల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధారాలతో సమర్పిస్తానని చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు, నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు, నేను చేశాను, నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, లిక్కర్ మాఫియా, నీ తోటి ముద్దాయిలు రాజేంద్ర నిర్మల్ కుమార్ శ్రీనగర్ బెంగళూరు, ఎస్ఎన్ సంతోష్ ఆజాద్ నగర్ బెంగళూరు, లోకేష్ ఎట్ లోకి కార్గో లోకేష్ గిరినగర్ బెంగళూరు, మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ షామ్రాజ్పేట్ రమేష్, నలుగురు. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆడ రేవ్ పార్టీలో ఏం దొరికినాయి? అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు తమరి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు కర్నూలు జిల్లాలోని పందిపాడు గ్రామస్తులు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామానికి 2 నెలలుగా తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 3 రోజులుగా చుక్క నీరు రాకపోవడంతో ఆగ్రహించిన పందిపాడు వాసులు రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. పైప్ లైన్ పగిలిపోయినా రిపేర్ చేయలేని దుస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొందన్నారు.
తాము ఓట్లు వేయలేదని నీళ్లు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. గ్రామంలో నీటి సమస్యను వెంటనే 3 నెలల సరిపోయినా 2 నెలల పొద్దు అయిపోయింది. నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. మేము ఎత్తుకొచ్చుకోలేక క్యాసులకు వస్తుంది. 2 రోజులు వస్తే 2 రోజులు మెయిన్ దానికైతే ఇస్తారు. మా ఇళ్ళ కాడ కుళాయిలకైతే వదలరు. ఎత్తుకొచ్చుకొని కింద పడి మొఖాలు తిరుగుతున్నాయి. మాకు ఎన్ని రోజులైన సమస్య. ఇప్పుడంటే అందరికి నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వదిలేక ఏమి 1000 రూపాయలు పెట్టి మోటార్ పని చేపించేటట్టు చేయలేరా? 3 రోజులు అయిపోయింది. నీళ్ళు రాకుంటే ఎట్లుంటాం? పిల్లల తల్లులం ట్యాంకులు చేస్తారు. మా లైన్ల కాడ ట్యాంకులు కూడా నిలబెట్టరు. 2 నెలల పొద్దు అయిపోయి అడిగితే ట్యాంకు నిలబెట్టండి, మేము పట్టుకుంటామంటే కూడా ట్యాంకు నిలబెట్టకుండా చక్కగా కొట్టుకొని పోతారు. కారణమా? ఓట్లు వేయలేదని అంట. చూసారా వాళ్ళు ఓట్లు వేయండి. మేము 2-3 రోజుల నుంచి మనకు వాటర్ వస్తలేవు. ఒక్క వీధిలో కూడా చేతి పంపు కూడా లేదు. మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి. మా ఇరుకు సందులు, ఒక ఆటో దూరదు మా సందులలో. అలాంటి ఇండ్లకు ఒక బోర్ ఉన్న ఇండ్లు కూడా లేదు. ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది. మేము ఒక బిందె తెచ్చుకుంటే ఇప్పుడు కూడా ఈ ట్యాంకులు బంద్ చేస్తలేవు, ఆ ట్యాంకులు బంద్ చేస్తలేవు. ఆడ బిందెలు 4 బిందెలు ఒక బండ మీద ఎత్తుకపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒక్క బోర్ రిపేర్ అయితే లేదు. ఒక్క నీళ్ళ ట్యాంకులు మేము గతంలో చేసిన నీళ్ళ ట్యాంకులు కూడా వాడడంలే, నీళ్ళ బోర్లు కూడా వాడడంలే. ఒక పైపు వాగితే ఎంత ఖర్చు వస్తుంది? తక్షణం అధికారులు ఒక 1000 రూపాయలు 2000 పెడితే ఆ పైపు లైను పగిలిన దాన్ని రిపేర్ అవుతుంది. దాన్ని చేసి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి ఉంది. 2-3 రోజుల నుంచి మనకు వాటర్ వస్తలేవు. చుట్టూ ఎత్తైన కొండకోనలు, జలజలా పారే జలపాతాలు, దట్టమైన అడవి, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రం పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ప్రాంత పరిసరాలన్నీ దట్టమైన చెట్లతో పుత్రహరిత సోయగాలు వెదజల్లుతూ ఉంటాయి. తూర్పు కనుమల పర్వత సానువుల కింద కొలువు తీరిన ఈ పావన క్షేత్రం ప్రత్యేకతలేమిటో ఓసారి చూద్దాం రండి. పెంచలకోనగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం పేరే పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకు సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున నల్లమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో ఈ పెంచలకోన క్షేత్రం వెలిసింది. ఈ క్షేత్రం నిత్యం భక్తుల రాకపోకలతో శోభాయమానంగా వెలుగొందుతోంది. స్థానిక చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా మారింది. దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన అలరారుతోంది. ఈ ప్రాంతంలో దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలిసింది.
శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశపుని సంహరించిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామి చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందర వనితను పెనవేసుకొని శిల్ప రూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు పురాణ కథనం. దీంతోనే స్వామివారిని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో కణ్వలేరు అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్మించారు. తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాలలో నెల్లూరు, కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు, క్రిమికీటకాల నుండి తలెత్తవు అంటారు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తోంది. భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని, ఆయనను పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్ర కథనం. పెంచలకోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోకి వెళ్లగా స్వామి వృద్ధుని రూపంలో కాపరికి కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్లిన తరువాత వెనుదిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంతొమ్మిది 1959లో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినాభివృద్ధికి చెందుతూ వస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు కుల మత విభేదాలు లేక స్వామివారిని దర్శించి పాపాల నుండి విముక్తులవుతుంటారు. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య పెనుసిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలామంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే నెలలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కూడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో చీమ చిట్టుకుమన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలో మాత్రం కిటకిటలాడుతుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కొత్తగా కొన్న వాహనాలకు ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడికి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు, నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని కులాలు, సత్రాలు ఉన్నాయి. వీటితో పాటు ఆలయం ఆధీనంలో వసతి గదులు కూడా ఉన్నాయి. मातान् नृसिंहाश्च पितान् नृसिंह प्रातान् नृसिंहाश्च सखान् नृसिंह विद्या नृसिंहो द्रविणं नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः నృసింహావతారంలో స్వామి హృదయంలో
ఆవిర్భావం అయిన తరువాత ఆ యొక్క నృసింహ జ్వాల మన క్షేత్రానికి రావడం, ఇక్కడ పెంచులకోన క్షేత్రానికి ఆ యొక్క వచ్చినటువంటి ఉగ్ర రూపాన్ని ఎవరు శాంతింపజేయలేకపోతే వైకుంఠవాసుని భిక్షానపాని అన్న లక్ష్మీధరాత్రి దేవతలే ప్రార్థించగా అమ్మ వచ్చి చెంచులక్ష్మిగా రూపాంతరం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తం స్వతసిద్ధమైనటువంటి అమ్మతోటి స్వామి ఒకే శిలా ఆకృతిలో తెరవేసుకున్నటువంటి రూపంలో ఉన్నటువంటి రూపం దేవతలే అర్చించి స్వామి అనుగ్రహాన్ని పొంది అట్లా మహర్షులు దాని తర్వాత మన పరంపరగా మనకు వచ్చినటువంటి ఆ స్వతసిద్ధమైనటువంటి స్వామిని వృషభే స్వాతి నక్షత్రే చతుర్థస్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేశరి. ఆ వేళ ప్రహ్లాదుడు పిలిస్తే సాయం సంధ్యంలో సౌమ్యవారం బుధవారం రోజున స్వాతి నక్షత్రంలో సాయం సంధ్యంలో ఆ వేళ హిరణ్య కశిపుడికి ఇచ్చినటువంటి వరాలకి విరుద్ధంగా స్వామి ఆ సమయంలో ఆవిర్భావం చెంది చివరిగా ఇక్కడికి వచ్చి నృసింహ అవతారంలో నవనారసింహ క్షేత్రంలో చివరిదైనటువంటి మన క్షేత్రంలో చతుర్దశి స్వాతి నక్షత్రం సాయం సంధ్యాన్ని తీసుకుని మనం బ్రహ్మోత్సవాలకి పూర్వాంగభూతంగా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఆరంభించడం జరుగుతుంది. అది ఎక్కడా లేని విధంగా ఇక్కడ శోభాయాత్రగా మొట్టమొదటగా ఇక్కడ స్వామి ఆవిర్భావం అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో మనిషి సంచారం ఉండేది కాదు కాబట్టి అప్పుడు నా యొక్క రూపాన్ని మీరు పలానా దగ్గర పెట్టుకొని అర్చించండి అని చెప్పి స్వామి ఆదేశానుసారంగా అప్పటి నుంచి ఈ గోనుపల్లి గ్రామంలో స్వామిని అర్చించుకుంటూ మా పెద్దవాళ్ళంతా కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ఏపీలో ఏ ప్రాంతంలో అయినా ఇసుక తవ్వకాలు జరిపి అక్రమ రవాణా చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం ఇసుకపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. దీంతో శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం, హైతీ నగరంలో ఉన్న ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ నమూన్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా కాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో మృతదేహం తీవ్ర కలకలం రేపింది. రామసేతు వంతెన వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నీళ్లలో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. అది మహాత్ముడు నడయాడిన నేల, స్వాతంత్ర సమరయోధుల స్పర్శతో పొలికించిన పుణ్యభూమి. సమరయోధుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చి స్వేచ్ఛాకాంక్షకు ఊపిరిలూదిన గడ్డ. అదే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం. మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన ఈ కేంద్రం నేడు ఓ చారిత్రక చిహ్నంగా మారింది. అడుగడుగునా బాపూజీ జ్ఞాపకాలతో మురిపిస్తూ నాటి స్వాతంత్ర స్ఫూర్తిని, దీప్తిని ఎలుగెత్తి చాటుతోంది. శత వసంతాలు పూర్తి చేసుకున్న ఈ చారిత్రక భవనంపై ఓ రిపోర్ట్.
ఉత్తర భారతమంతా స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో కదం తొక్కుతున్న రోజులవి. ఆ స్ఫూర్తిని దక్షిణ భారతంలోనూ రగిలించాలని భావించిన మహాత్మా గాంధీ ఆయన అనుచరుల ద్వారా స్వాతంత్ర పోరాట కేంద్రాన్ని స్థాపించాలని సంకల్పించారు. అప్పటికే గాంధీ ఆశయాలకు ఆకర్షితులైన పల్లెపాడు వాసులు దిగుమర్తి హనుమంతరావు, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, కొండపర్తి పున్నయ్యలు 1918లో నెల్లూరుకు 11 కిలోమీటర్ల దూరంలో పెన్నా నదీ తీరాన కొంత స్థలం తీసుకొని కుటీరాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరయోధురాలు పొనక కనకమ్మ 13 ఎకరాల నీలిమందు తోటలను కొనుగోలు చేసి ఆశ్రమ విస్తరణకు బహూకరించారు. పొనక సుబ్బరామిరెడ్డి, పట్టాభి రామిరెడ్డి కుటీరాలు వేసి పర్ణశాల నిర్మించి ఆశ్రమానికి రూపమివ్వగా ప్రారంభ వేడుకల్లో బుచ్చి కృష్ణయ్య, కాసా సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 7న గాంధీజీ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వహస్తాలతో ప్రారంభించి ఇక్కడి సముద్ర తీరాన ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. అనంతర కాలంలో క్విట్ ఇండియా లాంటి ఎన్నో ఉద్యమాలకు ఈ ఆశ్రమం వేదికైంది. అంతేకాదు రాట్నం చప్పుళ్ళు, ఖద్దరు, కళ, గీత పారాయణం తదితరాలతో మార్మోగింది. తరువాత ఆశ్రమ నిర్వాహకులు జైలుకెళ్లడంతో ఖాదీ ఉత్పత్తి ఆగిపోయింది. ఆ తర్వాత గాంధీజీ సన్నిహితుడు రుస్తుంజీ ఆశ్రమానికి 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వగా జాతీయ కాంగ్రెస్ మరో 10,000 రూపాయలు ఇవ్వడంతో శాశ్వత భవనానికి రూపకల్పన చేశారు. 1925లో ఈ భవనం పూర్తి కాగా 1927లో ఈ ప్రాంతానికి సతీ సమేతంగా వచ్చిన గాంధీజీ దీన్ని ప్రారంభించి 2 రోజుల పాటు ఇక్కడే బస చేసి ఇక్కడి ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని లగించారు. ఈ ఆశ్రమంలోని ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. అనంతరం ఈ ఆశ్రమం కేంద్రంగా వయోజన విద్య, చెరక వడకటం, ఖాదీ ఉద్యమం ఊపందుకున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సరళాదేవి ఆశ్రమం కేంద్రంగా చేసుకుని ఇక్కడ ప్రజలకు హిందీ భాష నేర్పించారు. ఇలా ఎన్నో స్ఫూర్తిదాయక కార్యక్రమాలకు ఈ ఆశ్రమం వేదికగా నిలిచింది. స్వాతంత్రానంతరం ఈ భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో 2005లో ఆశ్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించారు. శిథిలావస్థకు చేరిన రుస్తుంజీ భవనాన్ని పునర్నిర్మాణం చేసేందుకు అప్పటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గాంధీజీ ఆశయాలపై యువతకు ప్రేరణ కల్పిస్తూ ఆయన జ్ఞాపకాలను పదిలపరుస్తూ భవనాన్ని పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఇక్కడ సేవ, ప్రచార కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది. ప్రస్తుతం పవిత్ర పినాకిని తీరంలోని విశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమం అలరారుతోంది. యోగముద్రలో కూర్చుని ఉన్న గాంధీజీ కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ గాంధీ అరుదైన చిత్రాలను సేకరించి పొందుపరిచి ఆయన జ్ఞాపకాలను నిక్షిప్తం చేశారు.
తాతయ్యగుంట గంగమ్మకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తన కుటుంబ సభ్యులతో కలిసి సారె సమర్పించారు. ఆలయ పూజారి అమ్మవారికి పూజలు నిర్వహించి ఆరణి కుటుంబాన్ని ఆశీర్వదించారు. జాతర రోజు భక్తులతో కలిసి గంగమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా గంగమ్మను మొక్కుకోగానే ఆ ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకంతో ఏళ్లగా జాతర ఆచారం కొనసాగుతూ వస్తోందని ఆయన అన్నారు. శివన్ వెంకటేశాయ. తిరుపతి పట్టణంలో తిరుమల దేవస్థానం కింద తాతయ్యగుంట గంగమ్మ తల్లి వెలిసి ఉండడం, తిరుపతి ప్రజలందరూ లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక తల్లి ఆశీస్సులు కావాలని, గంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది. ఏ ఆపదలు వచ్చినా, చిన్న జబ్బులు వచ్చినా, చిన్న ఆపదలు వచ్చినా గంగమ్మ తల్లికి పూజలు చేసుకుంటూ భక్తులు తీసుకుంటూ ఏ ఒక్క చిన్న మనిషికి అనారోగ్యంగా వస్తే కూడా గంగమ్మ తల్లికి మొక్కులు తీరిస్తే అవన్నీ కూడా తీర్చే తల్లి గంగమ్మ తల్లి. అటువంటి తల్లికి ఈరోజు జాతర సందర్భంగా తిరుపతి పట్టణం లక్షలాది మంది ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకోవడం జరిగింది. తిరుపతి ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని. కర్నూలు జిల్లా గార్గయ్యపురం చెరువులో 3 మహిళల అనుమానాస్పద స్థితి కేసుకి దాదాపు తెరపడింది. ఈ నెల 19న చెరువులో 2 గుర్తు తెలియని మహిళల మృతదేహాలు, గట్టున మరో మహిళ మృతదేహం బయటపడింది. కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు, ఎస్పీ కృష్ణకాంత్ సైతం ఘటనా స్థలాన్ని వెళ్లి పరిశీలించారు. ఈ కేసు దర్యాప్తు కోసం 3 బృందాలను రంగంలోకి దింపారు. అదే రోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. కాగా 3 మహిళల్లో 2 తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జానకి, అరుణగా గుర్తించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో హింసాత్మక ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మండలాల పరిధిలో సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కాటన్ సర్చ్ నిర్వహించారు. 3 సిఐలు, 4 ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుళ్లు బృందాలుగా ఏర్పడి దుకాణాలు, ఇండ్లలో పాటు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి శిరస్సు ఊరేగింపులో పాల్గొనేందుకు పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో కుప్పం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మవారి శిరస్సుకు కుప్పం చెరువు కట్ట వద్దనున్న బావిలో ప్రత్యేక పూజలు చేశారు. జాతర కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసి అభ్యర్థుల జాతకాలు బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తమయ్యాక గెలుపు ఎవరిదన్న చర్చ బలంగా సాగుతున్న నియోజకవర్గాలలో నెల్లూరు జిల్లాలోని కావలి ఒకటి. ఇక్కడి వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బరిలో ఉండగా ఎన్డీఏ కూటమి నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో తొలిసారి అరంగేట్రం చేసిన కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి ఓటమి పాలైన పసుపులెట్టి సుధాకర్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పోలింగ్ జరిగిన శైలిని బట్టి ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందన్న అంశంపై న్యూస్ 360 అందిస్తున్న ఓ రిపోర్ట్. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం 1955వ సంవత్సరంలో ఏర్పడగా నాటి నుంచి నేటి వరకు అభ్యర్థుల సేవా తత్పరతను, అభివృద్ధికై వారు పాటుపడే విధానాన్ని దృష్టిలో ఉంచుకునే ఇక్కడి ప్రజలు తీర్పునిస్తూ వచ్చారు. పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా అనేకసార్లు గెలుపొందిన నియోజకవర్గాలలో కావలి ఒకటి. అభ్యర్థి మంచివాడైతే ప్రధాన పార్టీలను సైతం పక్కన పెట్టి ఆ అభ్యర్థిని శాసనసభకు పంపిన చరిత్ర కావలి నియోజకవర్గానిది. అంతటి చరిత్ర కలిగిన కావలి నియోజకవర్గం నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి నుంచి ప్రజాసేవతో అనేక మందికి సుపరిచితుడై కావ్య కృష్ణారెడ్డి అలియాస్ దగ్గుపాటి కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వీరిద్దరే కాక జనసేన పార్టీ నుండి 2019 ఎన్నికల్లో బరిలో దిగి జిల్లాలోని అన్ని స్థానాల కంటే అత్యధిక ఓట్లను జనసేన అభ్యర్థిగా దక్కించుకున్న పసుపులెట్టి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఒకంత ఇబ్బందినే చెప్పవచ్చు. ఇక్కడి నుంచి రెండోసారి బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి చూస్తే ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు కష్టతరంగానే కనిపిస్తోంది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా అనేక పథకాలను రూపొందించి ప్రతిష్టాత్మకంగా అందజేసినప్పటికీ ఇక్కడ శాసనసభ్యుడిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలతో ప్రజలంతా విసిగి వేసారిపోయారు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రెండు 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ప్రతాప్ కుమార్ రెడ్డి రాజకీయంగా యాక్టివ్ కాలేదు. 2019లో రెండోసారి గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా చేరవేయడం తప్ప కావలి నియోజకవర్గ అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించలేకపోయారు. ఆయన ఇంటి ముందే రోడ్డు వేయించుకోలేకపోవడం పలు విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే కావలి నియోజకవర్గంలో ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని చేసిన అక్రమాలు, అవినీతి, జగనన్న కాలనీల కేటాయింపు సమయంలో అడ్డు వచ్చిన కలెక్టర్పై సైతం జులుం ప్రదర్శించారు. అప్పటి నుంచి రామిరెడ్డికి రామ్ పలికేందుకు ఓటర్లు ఎదురుచూశారు. ఇదే సమయంలో కొత్త నేతకై తాపత్రయపడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై రేగిన వ్యతిరేకత కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మైనస్సే అంటున్నారు స్థానిక ఓటర్లు. మన కావలి నియోజకవర్గంలో గతంలో 66% ఓటింగ్ జరగడం కోసం చాలా ఇబ్బందికరంగా ఉండింది. అదే 2024 విషయానికి వస్తే మన కావ్య కృష్ణారెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి కోసం ముసలి వాళ్ళు సైతం, వికలాంగులు సైతం వాళ్ళ యొక్క ఆత్రం, వాళ్ళ యొక్క తపన ప్రతి బూత్లో నా కళ్ళతో నేను చూసి, ఏమవ్వా, ఏం తాత, ఎందుకు మీకు ఇంత తపన, ఇంత ఆత్రంగా, మీరు ఎందుకు ఇంత ఆవేశంగా వచ్చి మీరు ఓటుకి ఇంత ఇది చేస్తున్నారని అడిగితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా రేపు మీ భవిష్యత్తు నాశనం అయిపోద్దయ్యా, రేపు మేము ఈరోజు ఉంటాం, రేపు పోతాం, రేపు మీ భవిష్యత్తులో మీరు మంచి వృద్ధిలో ఉండాలన్నా, మంచి స్థాయికి వెళ్ళాలన్నా, మీకు ఏదో మేము పోయినా సరే మీకు మేలు చేసిపోయిన అవుతాము
అని చెప్పి ఆ పెద్దవాళ్ళు, ముసలోళ్ళు కానీ, వికలాంగులు కానీ చెప్తా ఉంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ఒరే, పెద్ద వయసు, ఎంతోమందిని చూసుంటారు, ఎంతోమంది నాయకులు చూసుంటారు. మన కావలికి చాలా గొప్ప వ్యక్తి వచ్చాడు ఆయన. ఆ వ్యక్తిని మీరు గెలిపించుకోగలిగితే కావలి కనకపట్నం అనే పదం కావ్యతోనే సాధ్యమవుతుందని చెప్పేసి పెద్దోళ్ళు అన్నారు నాతోటే. పెద్ద వ్యక్తులు నాకు చెప్పడం జరిగింది. దానికి నాకు చాలా సంతోషం అనిపించింది. అదీ కాకుండా గతంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్లో చెప్పాను, మనం 10,000 మెజారిటీతో గెలుస్తున్నాం అని గతంలోనే నేను చెప్పున్నాను. అదే మెజారిటీ ప్లస్ అంటే 25,000 మెజారిటీతో మనం గెలుపు అనేది ఖాయం అయిపోయింది. ఎప్పుడో గెలుపు అనేది అయిపోయింది. మన మెజారిటీ కోసం మనం పోరాటం చేయాలని చెప్పి నేను గతంలో అనున్నాను. అదేవిధంగా మన గెలుపు తథ్యం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కావలి సభ్యుడిగా ఈరోజు ప్రజా ఎలా ఉందనేది, ఓటింగ్ ఎలా జరిగిందనే దాని గురించి అడిగిందానికి వివరణ ఇవ్వబోతున్నాను. గతంలో 66% ఓటింగ్ జరగడానికి చాలా కష్టపడిపోయిన ఈ కావలి నియోజకవర్గంలో ఈసారి అత్యుత్తంగా చాలా ఎక్కువగా 80% జరగడం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వం పైన వ్యతిరేకతని వల్ల ఇది జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కావల్లో గత 10 ఏళ్ళుగా ఉన్న ప్రతాప్ రెడ్డి గారు లాంటి నాయకులు తుమ్మలపేంట రోడ్డు కానివ్వండి, పెద్దపవన్ బ్రిడ్జి కానివ్వండి, కనీసం వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా వేసుకునే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఆయనకి ఈసారి ఖచ్చితంగా ఆయన్ని దించాలనే ఆలోచనతోనే బయట ఊర్లో ఉన్న హైదరాబాద్, బెంగళూరు వాళ్ళ ఉద్యోగరీత్యా బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకొని వచ్చి ఈసారి ఓటింగ్ చేయడం జరిగింది. ముసక్క ఎవరైనా సరే అందరూ వచ్చి తన ఓటు వినియోగించుకొని వ్యతిరేకత ఓటు పడకూడదు, ఈసారి ప్రభుత్వాన్ని దించాలని, గద్దెదించాలనే ఆలోచనతోనే చేశారు. ఈ తీర్పు అంతా ఈవీఎం బాక్స్లో నిండి పెట్టి ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే ప్రతాపన్న గారు చేసిన అభివృద్ధి వల్ల ఇదంతా పడిందని అనుకుంటున్నారు. చూద్దామండి. ఎవరు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో బయటికి వచ్చి చెప్పడమే ప్రజల ఆలోచన. కాబట్టి అదేవిధంగా ఈ ఓటింగ్ అంతా మన కావ్య కృష్ణారెడ్డి గారికి ఖచ్చితంగా పడి ఉంటుందని మేము అనుకుంటున్నాం. మొన్నటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి అలియాస్ దగ్గుపాటి వెంకట కృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవడం, కొత్త నేతకు పట్టం కట్టేందుకు ఎదురు చూసిన కావలి నియోజకవర్గ ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపారంటున్నారు. రాజకీయాలలో లేకపోయినా అనేక మంది పేద ప్రజలకు సేవా దృక్పథంతో అండగా నిలిచిన కావ్య కృష్ణారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలో గెలిస్తే మరింతగా తమకు సేవలు అందిస్తారన్న ఆలోచనకు కూడా నియోజకవర్గ ప్రజలు వచ్చారని టాక్. ఈ క్రమంలోనే అధికార వైసీపీ నేత ఆగడాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనుకున్న ఓటర్లు సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూసి ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకతను, స్థానిక శాసనసభ్యుడి చర్యలను గుర్తుంచుకొని మరీ ఓట్లు వేశారని పబ్లిక్ టాక్. మరోవైపు ఎన్నడూ లేని విధంగా పోలింగ్ జరిగిన శాతాన్ని బట్టి జనం కావ్య వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం మంది నూతన నాయకుడైన కావ్య కృష్ణారెడ్డికి పట్టం కట్టేందుకు మొగ్గు చూపారన్నది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్న అంశం. అయితే రాజకీయ విశ్లేషకులు అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీకి అత్యధిక శాతం ఓట్లు నమోదయ్యాయని భావించినప్పటికీ ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ బరిలో ఉండడం, గాజు గ్లాస్ గుర్తు కూడా ఇక్కడ ఉండడం కావలి ప్రాంత ఓటర్లలో కొంతమందిని కన్ఫ్యూజ్ చేసిందని, ఆ కారణంగా ఓటర్లు క్రాస్ ఓటింగ్కు పాల్పడి ఉంటారని, దీంతో పెద్ద సంఖ్యలోనే ఓట్లు కూడా చీలే అవకాశం లేకపోలేదని రాజకీయ అంచనా. ఒకవేళ అలానే జరిగి ఉన్నట్లయితే ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో కావలి కింగ్ ఎవరన్నది మాత్రం జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక కానీ చెప్పలేని పరిస్థితి. మనకి
24 ఎలక్షన్లు అనేది చాలా అద్భుతంగా జరిగాయి. కావలి నియోజకవర్గంలో అయితే కావలి నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అరాచకాలు అయితే ఏమి, కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితుల్లో ప్రతాప్ రెడ్డి ఉండటం వలన ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా ప్లస్ పాయింట్గా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఓటు శాతం అనేది గతంలో 2019లో 66% పోలింగ్ అయ్యే వరకు చాలా ఇబ్బందిగా ఉండింది. అదేవిధంగా ఈ సంవత్సరం అనేది 2024లో 80% అనేది అత్యధికంగా అన్ని బెంగళూరు నుంచి అయితేమి, హైదరాబాద్ నుంచి అయితేమి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అందరూ వచ్చి వాళ్ళే వచ్చి ఇష్టంగా ఓటేయడం అనేది చాలా శుభ పరిణామం. అదేవిధంగా ఈ 80% అనేది పెరగటం వలన ఖచ్చితంగా అది ఎన్డీఏ ప్రభుత్వానికి ప్లస్ అయ్యి అత్యధిక మెజార్టీతో కావలి నియోజకవర్గంలో శ్రీ కావ్య కృష్ణారెడ్డి అత్యధిక మెజార్టీతో 10,000 నుంచి 20,000 మధ్య గెలుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రతాప్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి కూడా కనీసం వసతులు అంటే ఎండాకాలం డ్రైనేజ్ కానీ, ఎండాకాలం వచ్చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ, వాటర్ కనీసం తుమ్మలపెంట రోడ్డు కానీ, వాళ్ళ ఇంటి ముందు ఉండే రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో ఉంది ఇది పరిస్థితి. తన భార్య నుంచి తనకు తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించారు. పెళ్లైనప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని బాధితుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజోలుకు చెందిన టెమోజియన్ మల్లారెడ్డి కాలేజ్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అమలాపురంకు చెందిన లక్ష్మి గౌతమితో 7 ఏళ్ల క్రితం అతనికి పెళ్లి జరిగింది. అయితే పెళ్లైనప్పటి నుంచి భార్య తనను అకారణంగా హింసిస్తుందని పలుమార్లు పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు కూడా తెలిపాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని, వెళ్తే తన భార్య మళ్లీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు. నా పేరు టెమోజియన్ అండి. నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ అమలాపురం. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 years బ్యాక్ అయ్యింది. 7 years నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది. తను ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా, క్రూయల్గా ఒక టైప్లో నాకు అసలు సూట్ అయ్యే టైప్లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం, అలాగా చాలా సైకోటిక్గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొన్నాళ్ళు చేశాను. ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి 2 years బ్యాక్ వచ్చాను. 2.5 years బ్యాక్ వచ్చాను. సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు టార్చర్. ఇంకా ఏ రకంగా అంటే 1.5 year బ్యాక్ నన్ను ఏదో ఒక చిన్న రీజన్తో చూడండి ఎలా ఇచ్చేసిందో. ఇది 1.5 year బ్యాక్ నాకు అయిన ఇంజరీస్. సో నేను ఆ 1.5 year బ్యాకే ఒకసారి పోలీసులను అప్రోచ్ అయ్యాను. ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు కంప్లైంట్ రాశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే జెంట్స్కి సెక్షన్స్ ఏమీ లేవమ్మా, జెంట్స్కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు, అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు. అదే గనక లేడీస్ గనక ఒక్క మాట చెప్తే, మీ ఆవిడ కనుక వచ్చి ఒక్క మాట చెప్తే మాత్రం నిన్ను లోపల వేయడానికి సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంకా అలా చెప్పి అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదు అని అనేసి పంపించేస్తే నేను సరే అని చెప్పేసి ఇంకా నాకు ఫేవరబుల్గా లేదు అని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఇంకా మళ్ళీ 6 months బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది, ఇంజరీస్ చేసింది, నేను టార్చర్ పెడుతూనే ఉంది. ప్లస్ మాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానివ్వదు. నా పేరు వాసం శెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను. సో కేసు నడుస్తుంది.
త్వరలోనే నిజాలనే మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకొని రాయండి పేపర్స్లో. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు? ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి. ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే. అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజమంటే మీరు చెప్పండి మేడం. నిజం అంటే ఆ రోజు నేను లేనండి. నేను ఆ రోజు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా వేస్తా. ఈవినింగ్ అవుట్ ఉంటే నాకు సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clockకి నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం, దాడి లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే. అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలేదు, ఏమీ చేయలేదు. మనీ ఇవ్వనన్నారు ట్రావెలింగ్కి, సో నేను వచ్చేసాను. అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం. అదంతా ఆయన చేసుకున్నారు. అది 100% ఆయన చేసుకున్నారు. 100% చెప్తున్నా, నేను అది చేయలేదు ఫర్ షూర్. అది నేను చేశానంటే నిరూపించుకున్నాను. అంటే వాళ్ళ కొడుకుని కూడా మీరు దూరం చేస్తున్నారని కొడుకుని దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను. నేను మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు దూరం పెడతారు, కలపరా మీ అమ్మ వాళ్ళకి, నేను ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డను ఎందుకు దూరం పెడుతున్నాను, ఇవన్నీ నేను అడిగాను.